రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి అప్పేడ పుడుతుందా అని చెప్పి ఆకలితోటి చూస్తున్నాడు. ఎందుకంటే తెలంగాణ నుండి వచ్చే ఆదాయం సరిపోతలేదు. ఒక సైడు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇంకో సైడు డెవలప్ చేయాలి, ఇంకో సైడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు శాలరీలు ఇవ్వాలి. ఇంకా అసలైన సైడ్ ఏంటంటే ఏదన్నా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉంటే దానికి ఏదైనా ఫండ్స్ మంజూరు చేస్తే అందులో నుండి 10, 20, 30% కమిషన్లు తీసుకోవాలి కదా. ఇటు ముఖ్యమంత్రి నుండి అటు వార్డు మెంబరు, సర్పంచ్ దాకా, కార్పొరేటర్ దాకా కమిషన్లు తీసుకోవాలి కదా. దానివల్ల ఈ ప్రభుత్వ ఖజానాలో ఉండేది సరిపోతలేదు అన్నట్టు. అందుకే ఆకలితోటి ఏడ అప్పు పుడుతుందని చూస్తాడు. ఈయన వచ్చినాక 28 నెలల్లోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. మన గవర్నమెంట్ గ్యారెంటెడ్ లోన్స్ కింద, మార్కెట్ లోన్స్ కింద 3.5 లక్షలు అప్పు చేసిండు ఇప్పటివరకే 28 నెలల్లో. మొత్తం దాదాపు 8.5 లక్షల కోట్లు తెలంగాణ మీద అప్పు పాడైపోయింది. అయితే మనోడిగా ఎట్లొస్తుంది రూపాయి, ఎట్లొస్తుంది అసలు. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు, హై అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఈ రాజకీయ నాయకులు కమిషన్లు తీసుకోకపోతే, అంటే దేనికైనా శాంక్షన్ అయితే డబ్బులు అందులోకెళ్ళి కమిషన్లు తీసుకోకపోతే బ్రహ్మాండంగా తెలంగాణకు వచ్చే సంపాదనతోటి తెలంగాణ రాష్ట్రం మంచిగా నడుస్తుంది. కానీ ఈ దరిద్రులు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం వెనుకబడతా ఉంది. సరే, అది అటు ఉంచితే ఇక ఈ మనిషి తీసుకొని వచ్చిండు సిఎస్ఆర్ ఫండ్స్ను అంటే దాన్ని ఏమంటారు, ఒక సెల్ పెట్టాలి, సిఎస్ఆర్ సెల్ అని పెట్టాలి. ఇక్కడైతే ఏదైనా కంపెనీ తెలంగాణలో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీ అయినా లేకపోతే వేరే రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యి ఇక్కడ వాళ్ళు ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం 2% ఫండ్స్ గవర్నమెంట్స్కి ఇవ్వాలన్నట్టు, అంటే ప్రభుత్వాలకు ఇవ్వాలి. దాని ద్వారా పేద ప్రజలకు కొన్ని ఊర్లు డెవలప్ చేయొచ్చు, ఊర్లలో మంచినీటి సదుపాయం డెవలప్ చేయొచ్చు, గవర్నమెంట్ పాఠశాలలు డెవలప్ చేయొచ్చు. ఎనీ డెవలప్మెంట్, గవర్నమెంట్ పాఠశాలైనా, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎక్స్రే మిషన్లు తెప్పియవచ్చు, స్కానింగ్ మిషన్లు తెప్పియవచ్చు, లేదంటే అక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిపియవచ్చు. అట్లా గవర్నమెంట్ ఏ కంపెనీ అయినా వాళ్ళ నెట్ ప్రాఫిట్లో 2% సిఎస్ఆర్ ఫండ్స్కి ఇవ్వాలి. సిఎస్ఆర్ ఫండ్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపిస్తాయని చెప్పి ఒక రూల్ తీసుకొని వచ్చిళ్ళు. అయితే తెలంగాణలో ఉన్న కంపెనీలలో ఈ కంపెనీలు మన దగ్గర ఇంకెక్కువ ఫార్మసీ కంపెనీలు ఎక్కువ, బొచ్చడు ప్రాఫిట్లు వస్తాయి వాటికి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారట కానీ వేరే రాష్ట్రాలలో ఇస్తున్నారట. అంటే మనోళ్ళు ఎడ్డి బావులలో అయి ఉంటే ఏం చెప్తారు, వాళ్ళు వేరే దగ్గర ఇస్తారు. మొత్తానికి మనకి ఇచ్చేది 3% ఇస్తానంట. అన్ని కంపెనీలు కలిపితే 3% వస్తున్నాయని దీని మీద రేవంత్ రెడ్డి కనుబడ్డది. మంచొచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇది మంచిగా ఖర్చు పెట్టాడు మనోడు. మళ్ళీ దీన్ని వేరే విధంగా డెవలప్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో అది ఇది అంటాడు, గ్రామీణ ప్రాంతాలనే పట్టించుకోడు. అసలు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఈ మన అంటే ఎక్కడ వెనుకబాటుతనం ఎక్కడున్నదో అక్కడ డెవలప్ చేయాలని చెప్పి ఇందులో బాగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలల్లో ప్రజలు స్పోర్ట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయితే వాళ్లకు ఫండ్ చేయొచ్చు. రకరకాలుగా ఉంటుంది అన్నట్టు ఈ సిఎస్ఆర్ ఫండ్స్. సో మనోడు దీని మీద దృష్టి పెట్టి మొత్తానికి తెలంగాణలో ఉన్న కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ సిఎస్ఆర్ ఫండ్స్కి ఇస్తారు కదా, వాళ్ళు 2% వాళ్ళ ప్రాఫిట్స్ నుండి ఇచ్చే దాంట్లో 50% వరకు తెలంగాణలో, ఆయన ఏమన్నాడు, ఓన్లీ హైదరాబాద్లోనే ఖర్చు పెట్టాలన్నాడు. అందుకే గ్రామీణ ప్రాంతాలను వదిలేసిన మనోడు. అట్లా కాకుండా వాళ్ళ దగ్గరకు వచ్చే 50% రావాలా, అది గ్రామీణ ప్రాంతాలనే ముఖ్యంగా డెవలప్ చేయాలి. అయితే ఇక మనోడు 50% ఫండ్స్ను ఇక్కడనే ఖర్చు పెట్టాలని చెప్పి ఓ రూల్ పెడతాడట. ఆ రూల్ కూడా ప్రతి ఇయరు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే టాప్ ఎవరిస్తారో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు రోజు, తెలంగాణ ఫార్మేషన్ డే రోజు వాళ్ళకు సన్మానం చేసి అవార్డులు ఇస్తాడంట, మంచిగా ఇచ్చిళ్ళు అని చెప్పి. అయితే ఈయన ఆకలి చూడండి, ఎక్కడ డబ్బులు వస్తాయనంటే దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకొని ఏమైనా తెలంగాణకు ఉపయోగం చేసిందంటే అది ఇప్పటివరకు అయితే చేయలే. దీంతో కూడా చేస్తాడని నమ్మకం లేదు. అయితే ఇప్పటివరకు తెలంగాణకు 1000 కోట్లే వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కు 1100 కోట్లు, తమిళనాడుకు 2000 కోట్లు, గుజరాత్కి అయితే ఏకంగా 2700 కోట్లు, ఇక ముంబైకి అయితే 6000 కోట్లు కంపెనీస్ ఇచ్చినాయి, కార్పొరేట్ కంపెనీస్ ఆ ప్రభుత్వాలకు ఇచ్చినాయి. ఎందుకంటే ముంబైలో ఎక్కువ ఏమంటారు చూడాలి, బిజినెస్ హబ్ కాబట్టి. ఇక గుజరాత్లో అంటే మార్వాడి వాళ్ళు ఉంటారు, మోడీ ఉన్నాడు, బీజేపీ పార్టీ ఉంది కనుక అక్కడ ఇచ్చిళ్ళు. మన తెలంగాణలోనే తక్కువ అన్ని రాష్ట్రాలల్లో. అంటే కంపెనీలు మన దగ్గర ఉండి మన భూమిని ఖరాబ్ చేసుకుంటా ఫార్మా కంపెనీలు వేరే రాష్ట్రంలో ఫండ్స్ ఇస్తున్నాయి. దీని మీద రేవంత్ రెడ్డి నిఘా పెట్టాలి, అసలు దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా కంపెనీ పెట్టుకుందాం, ఓ 10,000 మందికి ఉపాధి కల్పిస్తాం, అది ఇదని చెప్తే వాళ్ళకు తక్కువ రేటుకు రూపాయలు, వేలల్లో, వందలల్లో లీజుకు రాసి ఇస్తారు కొన్ని 10ల సంఖ్యల ఎకరాలను. అట్లాంటిది దీని మీద ఇన్ని రోజులు నిఘా పెట్టలేదు. ఇప్పుడైనా పెడుతున్నాడు, సంతోషపడాలి. కానీ ఆ ఫండ్స్ను
గ్రామీణాభివృద్ధి, ఉమెన్ ఎంపవర్మెంటు, ఏదైనా పిల్లలు ఒలింపిక్స్కి పోతా అంటే వాళ్ళ కోసం కేటాయించాలి. కానీ మళ్ళీ మీరు అది కడతాం ఇది కడతాం అని చెప్పి వీళ్ళు కట్టేదేం లేదు, కమిషన్ల కోసం కడతామని చెప్తారు. ఇంత సిమెంటు కంకర ఉసుక వేస్తే ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పి కమిషన్ల కోసమే వీళ్ళు ఇది మొదలుపెట్టిళ్ళు. ఇట్లా కాకుండా మంచి ఉద్దేశంతో చేస్తే అది రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున గ్రామీణ ప్రాంతాలలో స్కూల్స్ అస్సలు బాగలేవు. ఇప్పుడు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకు సిఎస్ఆర్ కింద లాస్ట్ ఇయర్ 1000 కోట్లు ఇచ్చింది. ఆ 1000 కోట్లల్లో తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రింకింగ్ వాటర్ వస్తాయి, బాత్రూమ్లు కట్టుకోవచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులలో 100 ఎక్స్రే మిషన్లు కొనవచ్చు, 10 సంఖ్యలో సిటీ స్కాన్లు మిషన్లు కొనవచ్చు. ఇప్పుడు సిటీ స్కాన్ పెట్టాలంటే ప్రభుత్వ హాస్పిటల్లో 15 రోజులు పడుతుంది. ఆ ఫండ్స్ను ఈ విధంగా వాడుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై తెలంగాణ, బ్యాటు గుర్తుకే మన ఓటు.